హాయ్ గైస్, ఇవాళ ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్గా బౌల్లోకి 1/2 kg గులాబ్ జామ్ మిక్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత పాలు వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలా కలుపుకోవాలి. పిండిని వేళ్ళతో లైట్గా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసి కలిపితే స్మూత్గా రావు. పిండిని కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం గులాబ్ జామ్స్కి పాకం రెడీ చేసుకుందాం. స్టవ్ పై కడాయి పెట్టుకుని 1/2 kg పిండికి 1/2 kg పంచదార వేసుకోవాలి. అందులోకి 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. చక్కెర బాగా కరిగిన తర్వాత ఇలాచీ పొడి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. చక్కెర కరిగిన తర్వాత ఒక 5 minutes స్టవ్ పై ఉంచుకుని పక్కకి దించేసుకోవాలి. పాకం పక్కకి దించేసుకున్న తర్వాత చల్లారకుండా ప్లేట్ మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న గులాబ్ జామ్ మిక్సర్ని ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. క్రాక్స్ లేకుండా రౌండ్గా బాల్స్లా చేసుకోవాలి. చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం పిండినంతా బాల్స్లా చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తయారు చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవాలి. బాల్స్ అన్నిటినీ ఇలా వేసుకున్న తర్వాత లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని ప్లేట్లోకి వేసుకోవాలి. డైరెక్ట్గా పాకంలో వేసుకుంటే పాకంలోంచి తీసేటప్పుడు గులాబ్ జామ్స్ విడిపోతాయి. ప్లేట్లోకి తీసుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత పాకంలోకి వేసుకోవాలి. ఇలా గులాబ్ జామ్స్ అన్నీ పాకంలో వేసుకున్న తర్వాత 15 minutes ప్లేట్ మూత పెట్టుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. అలాగైతే గులాబ్ జామ్స్కి పాకం బాగా పడుతుంది. 15 minutes తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకుని తినేయడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ అయితే సూపర్ వచ్చింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.